హాయ్ హలో అందరికీ ఇవాల్టి మన రెసిపీ పెసర పప్పుచారు. ఈ పెసరపప్పు చారు ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. రెసిపీని చూసేద్దామా? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజమ్మాస్ భోజనశాల. ముందుగా పెసరపప్పు చారు కోసం స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో 1 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకొని మంచిగా దోరగా ఎర్రగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని పక్కనే ఉండి వేయించుకోండి, ఎందుకంటే పప్పు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టు మంచిగా పెసరపప్పుని వేయించుకోండి. ఇలా వేయించుకున్నటువంటి పెసరపప్పులో మంచిగా నీరు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పెసరపప్పు మునిగేంత వరకు నీటిని యాడ్ చేసుకొని అందులో అర చెంచా పసుపు, అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా వేశాను, ఎందుకంటే పప్పులో మంచిగా ఉడికి కలుస్తాయి కాబట్టి. మీరు మీకు నచ్చిన విధంగా చేసుకోండి. అలాగే ఒక చిన్న తరిగిన ఎర్రగడ్డ, అలాగే 2 తరిగిన టమాటోలు. ఇవన్నీ వేసుకొని మంచిగా కుక్కర్ని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 3 విజిల్స్ వచ్చి తీసిన తర్వాత పప్పు అయితే ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఈ ఉడకపెట్టుకున్న పప్పుని నేను పక్కకు తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకున్నాను. నేను కల్లుప్పు వేసుకున్నాను. మీరు మీ ఇళ్ళలో ఏ ఉప్పు అయితే వాడుకుంటారో దాన్ని యాడ్ చేసుకోండి. కల్లుప్పు వేసిన తర్వాత ముద్దకంతో మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా మంచిగా మెత్తగా మెదుపుకోండి. ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులో నీరు పోసి నానబెట్టి ఆ రసంని కూడా మనము ఈ ఉడకపెట్టుకున్న పెసరపప్పు మిశ్రమంలో యాడ్ చేసుకుంటున్నాం. చూపించిన విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దీన్ని కలుపుకోవాలి. నాకైతే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు సరిపోయింది. మీకు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నీళ్ళు కూడా వేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనము పప్పుచారుకి పోపు దినుసుల్ని వేసి పోపు పెట్టుకోవాలి. అందులో ముందుగా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, ఒక తరిగిన ఎర్రగడ్డ, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2-3 ఎండుమిర్చి చీల్చి వేసుకొని, అలాగే కరివేపాకును కూడా వేసుకొని మంచిగా దోరగా ఎర్రగా వేయించుకోండి. ఇలా దోరగా ఎర్రగా వేయించుకున్నటువంటి పోపుని మనం ముందుగా పెట్టుకున్న పప్పు మిశ్రమం ఉంది కదా, అందులో వేసేసి కలుపుకోవాలి. ఈ పోపుని మంచిగా ఇలా చూపించిన విధంగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మరొకసారి గంటెతో కలిపేసి మొత్తం మిశ్రమం మంచిగా కలిసిన తర్వాత మరొకసారి స్టవ్ పై పెట్టి ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడకపెట్టుకోండి. ఇలా పప్పు మరగాలన్నమాట. ఇలా ఈ పప్పు చారు మరిగినప్పుడు మనము ఒక గుప్పెడు కొత్తిమీరని అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని మంచిగా కలియబెట్టుకొని దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో కమ్మగా ఉండే పప్పుచారు రెడీ. ఈ పెసరపప్పు చారుని తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ పెసరపప్పు చారు ఇడ్లీ, దోశ, అన్నంలో అన్నిట్లోకి బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మనకి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజమ్మాస్ భోజనశాల.